ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 41వ భాగం. గరుడ, ఇక ప్రేతాల గూర్చి అడిగావు కదా, విను. కపటం, మోసం వీటికి మూలం. ఇతరుల ధనాన్ని, స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది నిశాచర యోనుల్లో పుడతారు. పుత్రమోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు, దౌర్జన్యాలు చేసి కూడబెట్టి చచ్చిన వారు శరీరరహితులై ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతూ ఉంటారు. వీరు దొంగల వలె పితరుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్ని అపహరిస్తుంటారు. ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింత కాలం పెరిగిపోతుంది. వారే జ్వరాలుగా, రోగాలుగా, పీడలుగా మారి స్వంత ఇంటిలోనే చేరి తమ వారినే పట్టి పీడిస్తుంటారు. తలనొప్పులు, విషూచులు ఇలాంటి అనేక రోగాలు కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం ఈ ప్రేతాల చలివే. బతికున్నంతకాలం తామెంతగానో ప్రేమించిన వారిని చచ్చి ప్రేతాలైన వీరు బాధిస్తారు. తమ ఇంటి సమీపంలోనున్న ఇతరులను కూడా వారు అధర్మం చేస్తేనే బాధించగలరు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ప్రేత బంధువులైన ఇతరులైన శ్రీ రుద్ర భగవానుని మంత్రాన్ని జపిస్తూ ధర్మానురక్తులై దేవతలను అతిథులను పూజిస్తూ సత్యప్రియ వచనాలనే పలుకుతూ ఉన్నంతకాలం ఏ ప్రేతము వారి ఇంటి ఛాయలకైనా వెళ్ళలేదు. ప్రేతాలు నాస్తికులను, ఇతరత్రా పాపులనే ముట్టుకోగలవు. గరుడ, కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు ప్రేతయోనిలో పడతారు. లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలలో ఒకడు సుఖపడవచ్చు, మరొకడు పాపకర్మలను చేయడానికే ఇష్టపడవచ్చు, వేరొకడు ప్రేతాలచే పీడితుడు కావచ్చు, ఇంకొకడు ధనధాన్యాలతో సంపన్నుడుగా ఉండవచ్చును. వీరిలోనే సంతానవంతుడొకడైతే ఉన్న ఒక్క కొడుకు వేరొకనికి దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికి పుడితే మరొకడికి కూతుళ్లే కలగవచ్చు. కాబట్టి ఎవని కర్మఫలం వానిదే, దానికి పుట్టకతో సంబంధం లేదు. అలాగే ప్రేతాలు పట్టుకున్నప్పుడు కర్మయే కారణమవుతుంది, కానీ వంశప్రతిష్ఠ కాదు. ప్రేతదోషం కూడా అందరికీ ఒకలాగే ఉండదు. ప్రేతగ్రస్తులలో ఒక్కడికి అనుకోకుండా అందరూ బంధువులతోనూ విరోధం వస్తుంది. మరొకడు సంతానహీనునిగా మిగిలిపోవచ్చు. కొందరిక సంతానం మిగలదు. కొందరు పశుహీనులు, బంధుహీనులు, ధనహీనులు అయిపోతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తనం చెందడం కూడా ఉంది. మాతాపితలను ఎవడైనా హత్య చేశాడంటే వాడిని ప్రేతం పట్టుకుందని నిశ్చయించుకోవచ్చు. నాస్తికత కూడా ప్రేత ప్రభావమే. నిత్యకర్మలపై ఆసక్తి పోయి జపహోమాలను మానివేయాలనే బుద్ధి పుట్టడం, ప్రేత ప్రేరణం అలాంటి వానిలో పరధనాపహరణలో ఆలోచన కూడా ప్రేత నిర్ణయమే. ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక ప్రేత ప్రమేయమే ఉంటుంది. పాపపు ఆలోచనలున్న వారినే ప్రేతం ఆవహించి బాధించగలదు. ప్రేతాలకు ముందే వచ్చే స్వప్నాలు, ప్రేత స్వప్న నివారణ నారాయణ బలి తెలుసుకుందాం. ప్రేతాల నుండి విడుదల ఉంది. దానికి ముందది ఎలాంటి ప్రేతమో, ఇది ఎలాంటి తాపమో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసులు సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలు వస్తుంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళాలని, నదీ స్నానాలు చేయాలని, ధర్మకార్యాలను అనుష్ఠించాలని గట్టిగా నిర్ణయించుకొని ముహూర్తం కూడా చూసుకుంటారు. ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళబుద్దే కాదు. చెడ్డ పనుల వైపు మనసు పోతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి ఆ జ్యోతిర్విద్వాంసులను ఆశ్రయించిన వారు బాగుపడతారు. వారిని సంప్రదించవలసిన అవసరము లేకుండా దానాలు చేసిన ప్రేత బాధలు వదిలిపోతాయి. కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్రసహితంగా దానం చేయడం వల్ల ఆ ప్రేతానికి, ఈ మనిషికి కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాలు వాటిలో అవి కూడబలుక్కొని దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి.
వారి బంధుబాంధవులను కూడా ధనధాన్యాలను ఇస్తాయి. స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన పిమ్మట కూడా వాటి మాటలు, చేష్టలు, పీడలను చూసి కూడా శార్దాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించని వారు ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనై దుఃఖసాగరంలోనే మునిగి ఉంటారు, ఇక తేలరు. కొంతమంది మరుజన్మలో కూడా నిస్సంతులు, పశుహీనులు, దరిద్రులు, రోగులుగానే ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో ప్రేతాల నామగోత్రాలు స్వప్నాల వల్ల తెలుస్తాయి. కొందరిని కలలు రాకున్నా ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాంటి సందర్భాల్లో కులపు పురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి ఆయన ఆదేశం మేరకు భక్తిభావపూర్వకంగా పితృభక్తి నిష్ఠులై పురచ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి జప హోమ దానముల ద్వారా దేహశోధనను చేసుకోగానే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే అంతవరకు భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ దూది పింజల్ల వలె ఎగిరిపోతాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో కశ్యప నందన, పితృభక్తి ఉండాలి, లేకుంటే సుఖం లేదు. అన్ని ప్రయత్నాలలోనూ విజయం కావాలంటే తండ్రి పోయిన 9వ లేదా 10వ సంవత్సరంలో 10,000 గాయత్రి జపం చేసి దశాంశ హోమము కూడా చేసి ఇది మా పితరుల నిమిత్తం అని చెప్పుకోవాలి. దీని ఫలితంగా ఉపద్రవాలింకా దరిచేరవు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు. ప్రాణులకు స్వర్గానికి కానీ మోక్షానికి కానీ ఏకమాత్ర సాధనం శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో దానికన్నా పూజ్యమేది. కాబట్టి దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది. పుత్రుడు పుట్టుటయే భాగ్యం. వాడు మంచివాడై అన్ని పితృకార్యములను చేయుటయే గొప్ప పుణ్యఫలం. వాడు పుట్టగానే తండ్రికి పుత్ అనే నరక బాధ తప్పిపోతుంది. ఓయి ఖగరాజా, ఎవరికైనా మాతాపితరులిరువురు అకాల మృత్యువు పాలైతే వారొక ఏడాది పాటు ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలోనే ఉండాలి. ఆ 7 వ్రతాలను, తీర్థయాత్రలను, వివాహాది మంగళకార్యాలను తలపెట్టరాదు. ప్రేత యోనిలో పడవేయు నిందిత కర్మలు మొదలగునవి తెలుసుకుందాం. భగవాన్, ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా తిరుగుతాయి? వాటి రూపురేఖలు, భోజనాదులు ఎలా ఉంటాయి? అవి ఎక్కడుంటాయి? వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? ప్రసన్న చిత్తుడవై నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాడు. అందుకు అండజ కుల మందనుడు చెప్పసాగాడిలా: బ్రహ్మాండాది నాయకుడు కశ్యపాత్మజ, పూర్వ పాపఫలం వల్ల మరికొన్ని పాపాలు చెయ్యాలనే కోరిక పుట్టి దానిని అణుచుకోకుండా అదుపులేని చిత్త వృత్తితో వర్తించి మానవ జన్మను తగలబెట్టుకొని పాపాత్ములు ప్రేతాలవుతారు. ఇలా పాపాత్ముల మృతి సాధారణంగా చండాలయుధం, పాము కాటు, నీట మునక, అగ్ని వంటి కాటు, బ్రాహ్మణ శాపం, పశుదాడి, విద్యుత్ వంటి వాటి వల్ల జరుగుతుంది. అలాగే పై మృతులతో పాటు ఆత్మహత్య చేసుకున్నవారు, ఉరిశిక్ష, విషప్రయోగం, విసూచిక, శస్త్రపు దెబ్బ వల్ల పోయినవారు, దొంగల చేతిలో చనిపోయినవారు, అపరకర్మలను జరుపబడని వారు, వృషోత్సర్గ, మాసిక పిండాదులందని వారు, ఆకాశంలో మరణించిన వారు, కొండ మీది నుంచి జారిపడిపోయినవారు, విష్ణువుని స్మరించకుండా మృతి చెందినవారు, కుక్కకాటు వల్ల దుర్మరణం పాలైన వారు, వీరంతా ప్రేతలై పోతారు. ప్రమాదాల పాలై మృతి చెందిన వారు ప్రేతాలై శ్మశానంలోనే తిరుగుతుంటారు. ఏ స్త్రీనైనా దోషం లేకుండా శిక్షించువాడు, హింసించువాడు, త్యాజించువాడు, అలాగే మహాపాతకులు ప్రేతాలవుతారు. పండిత గృహాలలో జన్మించి కూడా విద్య నేర్వక సదాచారహీనుడై తండ్రిని బాధించువాడు ప్రేతయోనిలో పడతాడు. ఇంకా ఒకప్పుడు యుధిష్ఠరుడు భీష్మ పితామహుని ఇలా అడిగాడు: తాతగారు, ప్రాణి ఏ కర్మఫలం వల్ల ప్రేతమైపోతాడు? వానికి ముక్తి ఎలా లభిస్తుంది అన్నాడు. భీష్ముడిలా చెప్పసాగాడు: ధర్మజ, నీ విధి వరకే విన్న సంతప్తక
బ్రాహ్మణుని కథలోనే వీటి వివరాలున్నాయి. ఇది పంచప్రేతోపాఖ్యానమను పేరిట సుప్రసిద్ధం, శుభప్రదం. ఈ కథలో ప్రేతయోనిలో పడకుండా ఉండాలంటే నరుడేం చెయ్యాలో ఇలా చెప్పబడింది. గరుడా, మానవ జన్మ నొందిన వారు దానిని సద్వినియోగం చేసుకుంటే ప్రేత జన్మే ఉండదు. ప్రేతాలు కల్పించే స్వప్నాలు వాటికి ప్రాయశ్చిత్తాలు. ఎవరి కోసమని భ్రమిస్తూ ఇన్ని పాపాలు చేసి ఈ ప్రేతయోనిలో పడిపోయి బాధలు పడుతున్నామని ఈ ప్రేతాలు అనుకుంటాయో వారినే వచ్చి పట్టుకుంటాయి. తమ సతీసుతుల బంధుమిత్రుల కలలలో భయంకరమైన అశ్వాలుగా, ఏనుగులుగా, ఎద్దులుగా, వికృత రూపులైన మానవులుగా కనిపించి బాధిస్తాయి. కొంతమంది నిద్రపోతుండగా వచ్చి వారి శయ్యలను అన్ని విధాల అపభ్రంశం చేసి పడవేస్తాయి. మనిషి తెల్లారి లేచి చూసుకునేసరికి తాను తన పక్క చాలా అసహ్యకరంగా తయారవుతారు. కొందరికి తాము సంకెళ్లచే బంధింపబడినట్లు కల వస్తే మరికొందరికి చనిపోయిన తమ వారు పరువు తక్కువ నిందనీయ వేషాలలో తిరుగుతున్నట్టు కల వస్తుంది. తింటున్న వాని నుండి అన్నాన్ని తామే లాక్కొని పారిపోతున్నట్లు, దాహంతో ఆబగా నీరు త్రాగబోతున్న వాని నుండి ఆ నీటిని తామే లాక్కొని పారిపోతున్నట్లు కొందరికి కలలు వస్తాయి. ఇవన్నీ ప్రేతాల నిర్వాకాలే. ప్రేతాలలో ఒక రకమే పిశాచాలు. ఇవన్నీ వాటి విన్యాసాలు. ఎద్దు మీద సవారీ చేస్తున్నట్లు, ఎద్దులతో కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టు, ఆకాశంలో భయంగా పడిపోయేలా ఎగురుతున్నట్టు, ఆకలితో అలమటిస్తూ తీర్థంలో తిరుగుతున్నట్టు, ఆవు, ఎద్దు, గుర్రం పక్షులతో తన గొంతులోనే వాటి భాషను మాట్లాడుతూ గోష్ఠి సలుపుతున్నట్టు, తన నుదిటిపై తనకే ఏనుగు, దేవతలు, భూత, ప్రేత, నిశాచరాదులు చిహ్నాలు కనిపిస్తే తనకి పిశాచ జన్మే వస్తుందని అర్థం. పక్షీంద్ర, ప్రేతయోని సంబంధితాలైన ఎన్నో చిహ్నాలు కలలో వచ్చి కంగారు పెట్టేవి ఉన్నాయి. తన అన్నదమ్ములు, భార్య, కొడుకు ఎవరైనా పోయినట్టు కల వస్తే అది ప్రేతదోషమే. మనిషికి ఆకలి దప్పులతో తాను ఆరాటపడుతున్నట్టు, వాటిని తీర్చండి మహాప్రభో అని ఎవరినో యాచిస్తున్నట్టు కల వస్తే ప్రేతదోషాన్ని వదిలించుకోవాలని వెంటనే ఏదైనా తీర్థానికి పోయి తన పితరులందరికీ పిండదానం చేసి ప్రేత సంతృప్తిని సాధించాలి. పుత్ర, పిత, భ్రాత, పత్ని, పశు, పత్యాది ముఖ్యులు ఇల్లు వదిలి బయటికి పోతున్నట్టు కల వచ్చినా కూడా ప్రేతదోషముందని అర్థం. ఇలాంటి స్వప్న దోషాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేయించుకోవాలో విను. వ్యక్తి ఇంట్లో కానీ తీర్థంలో కానీ స్నానం చేసి మారేడు మూలంతో జలతర్పణం ఇవ్వాలి. వేద పారంగతులైన బ్రాహ్మణులను బాగుగా పూజించి వారికి నల్లని ధాన్యాలను దానమివ్వాలి. తరువాత యథాశక్తి హవనం చేసిన పిమ్మట గరుడ పురాణం పారాయణం చేయించుకోవాలి. శ్రద్ధాపూర్వకంగా ఈ అధ్యాయాన్ని చదివినా విన్నా వారికి ఏ ప్రేతదోషము అంటదు. అప్పటికే అంటి ఉంటే మట్టిలో కలిసిపోతుంది. అల్పాయువు కారణాలు తెలుసుకుందాం. గరుడా, మనిషి 100 ఏళ్ళు బతకాలనే వేదం చెప్పింది. కానీ కలికాలంలో ఆ మాటకి అవాంతరం ఏర్పడింది. నిందిత కర్మలను నిరంతరాయంగా కావించు వాడెక్కువ కాలం ఉండడు. వానికి వేదజ్ఞానం కొరవడడం కారణంగా వంశంలో పరంపరగా వస్తున్న సదాచారములను పాటింపడు. బద్ధకస్తుడై చేయవలసిన సత్కర్మలను చేయకపోగా దుష్టకర్మాసక్తుడై భోజనం కూడా ఎవరింటిలోనో చేసి వేస్తూ స్వంతంగా కుటుంబాన్ని నెలకొల్పకుండా పరశ్రీ సంగుడై కాలక్షేపం చేస్తే వానికి ఆయువు క్షీణిస్తుంది. శ్రద్ధాహీనులు, అపవిత్రులు, నాస్తికులు, శుభకార్యాలను చేపట్టని వారు, పరద్రోహులు, అసత్యవాదులు అయిన బ్రాహ్మణులు ఎక్కువ కాలం ఉండరు. ప్రజలను రక్షించవలసిన వారే ఆ పని చేయకుండా క్రూరులై, ఇటు ధర్మాచరణము చేయక వ్యసనపరులై, మూర్ఖులై,
వేదానుశాసనాన్ని పట్టించుకోకుండా ప్రజాపీడన పరాయణులై ప్రవర్తించు క్షత్రియులను భూమాత భరించదు. సామాన్య మానవులు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. స్నానాదులు లేకుండా రోజును గడిపేవారు వ్యర్థులే. పక్షీంద్ర, పుట్టినవాడు గిట్టక తప్పడు, మరణించినవాడు మరలా పుట్టుట కూడా సహజమే. కానీ దాని తప్పిదనం వారున్నారు. మనిషి మరణం లేకుండా కోరుకోవడం అన్యాయమే. కానీ మరలా పుట్టుక ఉండకూడదనుకోవడం అనగా జన్మరాహిత్యాన్ని వాంఛించడం మంచిది. ఆ కోరిక తీరాలంటే లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి. అనంతంగా శ్రమ పడాలి. తనకెంతో ప్రియమైన వాటినన్నిటినీ దానం చేసి వెయ్యాలి. తిన్నది అరిగించుకునే శక్తి, రతిశక్తి, దానశక్తి, ఈ 3 దుర్లభ శక్తులు. ఇవి సరైన భోజనం, అనుకూలవతి అయిన స్త్రీ, ధర్మ న్యాయార్జిత ధనం, ఈ 3 వస్తువులు, ఆ 3 శక్తులు మనిషిని మోక్షం వైపు నడిపిస్తాయి. దానం చెయ్యనివాడు దరిద్రుడై పుడతాడు. ధన సంపాదన కోసం పాపాలు చేస్తాడు. పాపాల వల్ల నరకానికి పోతాడు. మరలా దరిద్రునిగానే పుడతాడు. సత్పుత్ర మహిమ, విలక్షణ పుత్ర కృత అన్వేష్టి ఫలం తెలుసుకుందాం. గరుడ, మాతాపితరులకు సర్వసుఖాలను ఏర్పాటు చేసే కొడుకే సత్పుత్రుడు. అతడే వారి ప్రేమాభివర్ధకుడు. ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, నేలపై పెట్టబడిన నీటి కుండలలో భిన్ననేకాకారాలతో కనిపించినట్లే ఒకే తండ్రి యొక్క ఆత్మ ఆయన పుత్రులందరిలోనూ కదులుతూ ఉంటుంది. ఒక కొడుకు తండ్రిలాగే ఉండవచ్చు, ఇంకొకడు తల్లిని పోల్చవచ్చు, మరొకడు మేనమామ పోలిక కావచ్చు, వేరొకడు వీరందరికీ భిన్నంగా ఉండవచ్చు. అయినా ఆ తండ్రి సంస్కారమే చిన్నతనంలో అందరికీ అలవడుతుంది. కొందరు పుత్రులు తండ్రుల కన్నా అత్యధిక రూపవంతులు, గుణవంతులు, దానపరాయణులు కావచ్చు. కొందరు దీనికి విపరీతము కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం, గుడ్డివాడే పుట్టాలని లేదు, మూగవానికి అంతే. ఏ వైకల్యము తండ్రిది కొడుక్కి పుట్టుకతోనే రావాలని లేదు. పండిత పుత్రుడు పండితుడైనా కావచ్చు, పరమ సుంట కూడా కావచ్చు. ఎక్కడ అనురూపత, ఏకరూపత లేనిదే భగవత్ సృష్టి. ప్రభో పరంధామ, ఔరస, క్షేత్రాది 10 రకాల పుత్రులుంటారు కదా. వీరిలో సంగృహీత ఎక్కడి నుండో తెచ్చిన అని అర్థం. పుత్రుని వల్ల, దాసీపుత్రుని వల్ల కలిగే ధార్మిక ప్రయోజనం ఏముంటుంది? గరుడా, అప్పుడే పుట్టిన కొడుకు ముఖం చూడగానే ఎవరికైనా పితృరుణం నుండి ముక్తి లభిస్తుంది. మనుమని అంటే పౌత్రుని ముఖం చూడగానే త్రిదేవ పితృ ఋషి రుణాలు తీరుతాయి. ప్రపౌత్రుని ముఖం చూసిన వారికి అనంత సర్గలోకములు ప్రాప్తి ఉంటుంది. దశవిధ పుత్రులకు ఇది వర్తిస్తుంది. క్షేత్రజ పుత్రుడు తన తండ్రికి లౌకిక సుఖాన్ని మాత్రమే కలిగించగలడు. ఔరస పుత్రుడే తన తండ్రికి విద్యుక్తంగా పార్వణ శ్రాద్ధాన్ని పెట్టాలి. మిగతా పుత్రులంతా ఏకోదిష్ట శ్రాద్ధాన్ని పెట్టడానికి అధికారులవుతారు, కానీ పార్వణానికి కాదు. బ్రాహ్మ వివాహ నియమాల ప్రకారం పండిన దాంపత్యంలో పుట్టిన కొడుకు తండ్రిని స్వర్గానికి పంపించగలడు. సంగృహీత దాసీపుత్రులు తీర్థాలలో తమ తండ్రికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. తండ్రి పేర బ్రాహ్మణులకు దానాలు ఇవ్వవచ్చును. సపండీకరణ శ్రాద్ధము యొక్క గొప్పతనము, ప్రతి వర్ష విహిత మాసిక శ్రాద్ధ అనివార్యత తెలుసుకుందాం. గరుడా, మనిషి మరణానంతరం 1 ఏడాది మహాపథ యాత్రను చేస్తాడు కదా. అప్పుడు ఎవరికైతే పుత్ర పౌత్రాదుల ద్వారా సపిండీకరణ శ్రాద్ధం జరుగుతుందో వారు పితృలోకానికి వెళతారు. కాబట్టి ఏడాది పూర్తి కాగానే తద్దినం పెడుతుండాలి. అలాగే వర్షాంతంలో ప్రేతపిండాన్ని కూడా జతపరచాలి. దానివల్ల ఏ కారణంగానైనా ప్రేత యోనిలో పడిన పితరులకు దాని నుండి విముక్తి లభిస్తుంది. అప్పుడు వారు
పితృలోకవాసులవుతారు. అక్కడ తపస్సు చేసి నరకాన్ని తప్పించుకునే అవకాశం లభిస్తుందని ఇతరత్రా చెప్పబడింది. గృహస్థు ఇంటిలో ఎవరైనా మృతి చెందితే అపరకర్మలు ముగిసేదాకా ఆ గృహంలో శుభకార్యాలను చేయరాదు. సపిండీకరణ జరిగేదాకా భిక్షువుల ఇంటి భిక్షును స్వీకరింపరాదు. సాధారణంగా 12వ దినాన్నే సపిండీకరణకు ప్రశస్తంగా భావిస్తారు. మృత వ్యక్తి అగ్నిహోత్రి అయినా కాకున్నా 12వ రోజునే సపిండీకరణ చేయాలి. కొందరు ఋషులు మాత్రం 12వ రోజు, 3వ పక్షం, 6వ మాసం, వర్షాంతములలో ఏదో ఒక రోజు సపిండీకరణం చేయవచ్చని అంగీకరించారు. పుత్రవంతునికి సపిండీకరణ తరువాత ఎప్పుడు కూడా ఏకోదిష్టాన్ని చేయరాదు. శార్ధములెన్ని పెట్టినా ఎక్కడ నిర్వహించినా ఏకోదిష్టం పనికిరాదు. పుత్రుడు శక్తి ఉన్నా లేకపోయినా తన తండ్రికి పార్వణ శార్ధం పెట్టవలసినదే. పుత్రరహితునికి సపిండీకరణ శార్ధం పెట్టరాదు. బ్రాహ్మ మరియు శాస్త్రోక్త వివాహం ప్రకారం పెళ్లి జరిగిన వృద్ధురాలై మృతి చెందిన స్త్రీకి పతి గోత్రంతోనే కర్మ చేయాలి. అసురాది అశాస్త్రీయ వివాహితకు ఆమె తండ్రి గోత్రంతో ఆ కర్మను చెయ్యాలి. మృతునికి అపర కర్మలు చేయడానికి అధికారి ఎవరనేది ఇది వరకే చెప్పబడింది కదా. అయితే ఈ విషయంలో మనువు ఇలా నిర్ణయించాడు. అన్నదమ్ములలో ఒకడే పుత్రవంతుడైతే ఆ అన్నదమ్ములందరికీ పితృకార్యాలకు ఆ పుత్రుడే అధికారి అవుతాడు. చూడాకరణ, ఉపనయన సంస్కారాలు జరిగిన పుత్రుడు తన తండ్రి శార్ధకర్మను నిర్వహించవచ్చును. చూడాకరణం మాత్రమే జరిగిన పుత్రుడు కూడా కర్మనైతే చేయవచ్చును, కానీ స్వధామంత్రాలనే పలకాలి. వేదమంత్రాలను చదువరాదు. స్త్రీకి సపిండీకరణం ఆమె పతి, మామగారి తండ్రులతో కలిపి జరపబడాలి. గరుడ సంవత్సర కాలంలో ప్రేత సంబంధి క్రియను దేనిని చేసినా విద్వాంసులు మృతుని నామగోత్రాలను ఉచ్చరిస్తూనే చేయాలి. సపిండీకరణం చేసి భోజన ఘటాధిక దానాలను, పదదానాలను, ఇతర దానాలను అన్నిటినీ మృత వ్యక్తిని ఉద్దేశించే చెయ్యాలి. ఏడాదికి సరిపడినట్లుగా లెక్క వేసి అన్నాన్ని, జలపూర్ణ ఘటాలను బ్రాహ్మణులకు దానమియ్యాలి. పిండదానం తరువాత యథాశక్తి సంవత్సర గ్రాసాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి. అలా చేస్తే మృత వ్యక్తికి యముని వద్దకు దివ్య దేహదారి అయి విమానంలో సుఖంగా వెళ్ళగలడు. తండ్రి ఉండగానే కొడుకు మరణిస్తే అతని సపిండీకరణలో తండ్రి పేరుండదు, తాత ముత్తాతలవే ఉంటాయి. అలాగే పతి ఉండగానే మరణించిన స్త్రీ సపిండీకరణలో ఆమె మామగారు, ఆయన తండ్రి గోత్రనామాలు ఉంటాయి. ఖగరాజా, మృత ప్రాణికి సుఖాన్ని కలిగించే కొన్ని విశేష కర్మలను ఇప్పుడు వినిపిస్తాను, విను. మృతి తరువాత 12వ రోజు యథావిధిగా సపిండనాది సమస్త కార్యాలను నిర్వర్తించిన తరువాత ఆ ఏడాది పొడుగునా ప్రతిదినము నీటి కుండలను, అన్నాన్ని దానం చేస్తూ మాసిక శార్థాలను కూడా పెట్టాలి. ప్రేత కార్యమున్న రోజు ఇంకే కార్యాన్ని చేపట్టరాదు. అలా చేస్తే నష్టం జరుగుతుంది. మృతునికై చేసే కార్యాలను అదే ఏడాదిలో మరలా చేస్తుంటే ప్రేతానికి సుఖం కలుగుతుంది. నిజానికి అక్షయ సుఖాలే అబ్బవచ్చు. రోజూ చేసే దానానికి అదనంగా ప్రతి మాసంలోనూ మృతుడు పోయిన తిథి నాడు అన్నోదక పూర్ణ ఘటాలను దానం చేయవచ్చును. వృద్ధి శార్ధ సపిండీకరణలో కూడా ప్రతి మాసంలో ఒక పిండాన్ని, అన్నాన్ని, జలపూర్ణ కుంభాలను దానం చేయవచ్చును. బభ్రువాహన మహారాజు కథే మరలా ఇక్కడ కనిపిస్తుంది. అయితే 2 విషయాలు అదనంగా చేర్చబడ్డాయి. వాటిని అనుబంధంలో చూడవచ్చును. ప్రేతముక్తి ఉపాయాలు. హే జగదానందకారక, ఏ దానం లేదా సత్కర్మ ద్వారా ప్రాణి ప్రేతయోనిలో పడిన విముక్తి చెందగలడు? వచ్చ, నీ లోక కళ్యాణ వాంఛ బహు ప్రశంసనీయం. సమస్త అమంగళాలను నశింపచేయు దానాన్ని గూర్చి వినిపిస్తాను, విను. ప్రవచించు. ఒక బంగారు కుండను నిర్మింపచేసి దానిని బ్రహ్మ, విష్ణు, శివ లోకపాలుర ప్రతిమల మధ్య పెట్టి ఆ దేవతలందరినీ యథావిధిగా పూజించి ఈ కుండపై కూడా ఆ పూజా ద్రవ్యాలను వేస్తుండాలి.
పూజ అనంతరం ఆ కుండను పాలతో నేతితో నింపి సుపాత్రుడైన బ్రాహ్మణునికి దానమిచ్చిన వ్యక్తి ప్రేతయోనిలో పడడు. దహనానికి ముందు చేయవలసిన పనులన్నీ ప్రేతముక్తికై ప్రయత్నాలే. వాటిని ఇప్పటికే విని ఉన్నావు కదా గరుడా. తిలలు నా విష్ణు స్వేద జనితాలు, అవి పరమ పవిత్రాలు. కుశలలో బ్రహ్మ, నేను, శివుడు ఉంటాం. బ్రాహ్మణుడు మంత్రము, కుశ, దర్భలు, అగ్ని, తులసి వీటినెన్ని మార్లు ప్రయోగించినా పాసిపోవడం కానీ వన్య తగ్గడం కానీ జరగదు. అలాగే విష్ణువాది 6 పుణ్యదానాలు కూడా. పైన చెప్పినవన్నీ ప్రేతముక్తి దాయకాలే. ఇవే కాక లవణదానం కూడా ముక్తిదాయకమే. లవణం నా దేహం నుండి పుట్టినది. దాన ధర్మాల మహిమ, అతురకాల దాన వైశిష్ట్యం, వైతరణి గోదాన మహిమ తెలుసుకుందాం. తార్క్ష్య చాలామందికి తెలియదు కానీ పత్తి దానం ఉత్తమ దానం. పత్తి లేదా దూదిని దానం చేయడం వల్ల భువ స్వాహ అనగా పృథ్వీ, అంతరిక్షం, స్వర్గం ఈ 3 ప్రసన్నమవుతాయి. బ్రహ్మాది దేవతలంతా ఆనందిస్తారు. ప్రేతాన్ని ఉద్ధరించడానికి దానం గొప్ప సహాయకారి. ఇట్టి మహాదానమునిచ్చిన దాత చిరకాలం పాటు రుద్రలోకంలో నివసించి మరలా పుడమిపై పుట్టాల్సి వచ్చినప్పుడు రూప సంపన్నుడు, సౌభాగ్యశాలి, వాక్చతురుడు, లక్ష్మీవంతుడు, అప్రతిహత పరాక్రమవంతుడు నగు రాజుగా పుడతాడు. మరలా తన సుకృతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోక నివాసి అవుతాడు. బ్రాహ్మణునికి గోవును, నువ్వులను, భూమిని, స్వర్ణాన్ని దానం చేసి ఆ తరువాత పవిత్ర జీవితాన్ని గడిపిన వారికి జన్మార్జిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. రుగ్ధావస్థలోనూ సూర్య లేదా చంద్రగ్రహణ సమయాల్లోనూ చేసే దానములకు విశేష ఫలాలుంటాయి. కుటుంబంలో పౌష్య వర్గంలోనున్న రోగులకు స్వస్థతను కోరి దానాలిస్తే ఆ రోగాలు తగ్గడమే కాకుండా దానమిచ్చిన వానికి కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది. పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలను కోరుకుంటూ సత్పాత్రులైన సద్బ్రాహ్మణులకు చేసే దానాలు వల్ల తండ్రి కొడుకులిద్దరి జీవనాలు సుఖమయాలు అవుతాయి. వికలేంద్రియాలు బాగుపడాలని కోరుకొని ఇచ్చే దానాలు కూడా ఫలిస్తాయి. తన తండ్రి జీవించి ఉన్నంత కాలము ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి. అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా అవాహిక ప్రేతాల భోగాలకు పోయి పరలోకాన్ని బాగు చేస్తాయి. మృత్యువు ఆసన్నమైన వాని పేర ప్రతి దశలోనూ కటిక దరిద్రులకు, వికలాంగులకు దానాలిస్తుంటే అవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది. మనిషి పోయిన తర్వాత చేయవలసిన దానాలిది వరకే చెప్పబడ్డాయి కదా. నువ్వులు, ఇనుము, బంగారము, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఇవి క్రమంగా ఒకదానిని మించి మరొకటి పవిత్రాలు. నువ్వులు అందరూ దేవతలను, ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు. అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారని అర్థం. లవణదానం చేసేవారు యమునికి భయపడనవసరం లేదు. పత్తిని దానమిచ్చువారు భూతయోనికి భయపడనక్కరలేదు. గోదానం ఆ దాతను త్రివిధ పాపాల నుండి బయటపడేస్తుంది. స్వర్ణదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి. భూమి దానమిచ్చిన వాడు రాజు కాగలడు. సప్తధాన్యాలను దానమిచ్చిన వారికి యమదూతలు ప్రసన్నులు కాగలరు. వరాలను కూడా ఇస్తారు. విష్ణు భగవానుని నామస్మరణ మాత్రాననే ఏ ప్రాణికి పరమగతి ప్రాప్తిస్తుంది. తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయునికి లోకాలన్నీ ప్రశంసిస్తాయి. మరణాసన్నమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండబెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను దానం చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ని ఉద్ధరించగలడు. అతడిచ్చిన దానాలు గయలో పట్టబడే శార్ధాల కన్నా ఎక్కువ పుణ్యప్రదాయకాలు. మరణాసన్న సమయంలో తండ్రి ఉన్నప్పుడు ఆయన పేర చేసే
దానాలు అన్ని ఆటంకాలను అధిగమించి ఆయన స్వర్గం చేరుకునేలా చేయగలవు. ఈ దానమే అంత్యేష్టి అను పేర ప్రసిద్ధి చెందింది. అశ్వమేధ యాగాలు 16 దీనికి సాటి రావు. దీనిని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజిస్తారు. ఇనుమును దానం చేసిన వానికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనిపించదు. ఆయన భయంకరములైన గొడ్డలి, ముసలం, దండం, ఖడ్గం, చురిక వంటి ఆయుధాలను ధరించి ఉంటాడు. ఇవన్నీ ఇనుపవే. అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు. తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కోసం కూడా దానాలను చెయ్యాలి. గరుడా, ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యముండి విషయం తెలిసి రోగికి ఉత్తమ గతిని కల్పించే దానాలను చెయ్యని పుత్ర, పౌత్ర, బంధు, బాంధవ, మిత్ర, సగోత్రీకులు బ్రహ్మహంతకులతో సమానులైన పాపులుగా పరిగణింపబడతారు. ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకార్యము చేయలేదు కదా. మృతి చెందిన వారేమవుతారు అనేది మరొక్కసారి విను. ప్రాణి వెంటనే అవాహిక శరీరం గల ప్రేతంగా మారి 1 ఏడాది పూర్తయినాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో ముఖ్యమైనవి 3 ఉంటాయి కదూ. అగ్నులు, లోకాలు, వేదాశక్తులు, దేవతలు, కాలాలు, సందులు, మూలవర్ణాలు, ప్రధాన శక్తులు అన్నీ త్రివిధాలే. అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడా కాళ్ళ నుండి కటిదాకా బ్రహ్మ, నాభి నుండి గొంతు దాకా శ్రీహరి, గొంతు నుండి పైదాకా వ్యక్తావ్యక్త స్వరూపుడైన శివుడు ఉంటారు. గరుడ, నేనే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ శరీరాల్లో ప్రాణరూపుడనై నివసిస్తున్నాను. ధర్మ, అధర్మ, సుఖ, దుఃఖ, కృత, అకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే. ఆ బుద్ధిలో నేను కూర్చొని వాటి పూర్వ కర్మానుసారంగా వాటికి ఫలాన్ని తెప్పించే పనులను చేయిస్తుంటాను. నా వల్లనే ప్రాణి స్వర్గానికో నరకానికో మోక్షానికో పోవడం జరుగుతున్నది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి ఈ 10 నామాలను రోజు స్మరించేవారు మనుష్యులు నీరు ఈ లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి అక్కడ కూడా ఈ నామాలను స్మరిస్తూ మరలా ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు ధన ధాన్య సంపన్నులై దయా దాక్షిణ్యాది సద్గుణ పరిపూర్ణులై పుత్ర పౌత్రాభివృద్ధిని గావించి ఆనందంగా 100 ఏళ్ళు జీవిస్తారు. రోగం నుండి ఇక విముక్తి లేదని తెలిసిన వారు దానాలు చేయిస్తూ విష్ణు పూజలను జరిపిస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని అసువులు బాసేదాకా జపిస్తూ ఉంటే మోక్షము నందగలరు. 12 మంత్రాన్ని జపించినా అదే ఫలాన్ని అందుకోగలరు. సంపూర్ణ జగమే విష్ణుమయం. ఇలా బ్రాహ్మణులు, జలం, భూమి మున్నగు పదార్థాలన్నిటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుడ, మనిషి దేని ద్వారా తరింపదలిచినా అది నా ద్వారానే జరుగుతుంది. జీవికి తరుణోపాయం నేనే. మనిషి మరణించిన పిమ్మట వైతరిణిని దాటవలసి ఉంటుంది. నిజానికి ఇది మంచివారికి హితకారిణి. ఎక్కువ పుణ్యాలను చేసిన వారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకొని శుద్ధులై విష్ణులోకానికి పోతారు. గోదానాన్ని మించిన పుణ్యమే లేదు. కపిలగోవును దానమిస్తూ పరమాత్మని ఇలా ప్రార్థించాలి. గావో మమగ్రతః సంతు పృష్ఠతః పార్శ్వతస్తత గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం యా లక్ష్మీ సర్వభూతానాం యా చ దేవే వ్యవస్థిత దేనురూపేణ సా దేవి మమ పాపం వ్యపోహతు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.